హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే ముగిసిన ఉద్యోగుల భేటీ, పెండింగ్ బకాయిల చెల్లింపుల సమస్యల పరిష్కారం, దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి, అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెంచడం మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు లక్షలాది మంది పెన్షనర్లు ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నటువంటి కీలక ఆర్థిక ప్రయోజనాలపై సానుకూల వార్తలు వెలువడే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా 11వ పిఆర్సీ వేతన సవరణ సంఘానికి సంబంధించిన బకాయిలు, దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న కరువు భత్యం, డిఏ బకాయిలు మరియు అత్యవసరమైన మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లుల చెల్లింపులపై రాష్ట్ర ప్రభుత్వం త్వరలో కీలక నిర్ణయం తీసుకోనుందని విశ్వసనీయ వర్గాల సమాచారము. ఈ పరిణామం ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఉద్యోగ పెన్షనర్ల వర్గాల్లో కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. ప్రధానంగా పరిష్కారం కోరుతున్న అంశాలు: 11వ పిఆర్సీ బకాయిల తక్షణ చెల్లింపు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్లకు 2018 జూలై 1 నుంచి 11వ పిఆర్సీ సిఫార్సులు అమలు కావాల్సి ఉండగా పూర్తి స్థాయిలో ఆర్థిక ప్రయోజనాలు అందడంలో తీవ్ర జాప్యం జరిగింది. ముఖ్యంగా పెన్షనర్లకు సంబంధించి పిఆర్సీ అమలులో భాగంగా మంజూరు చేయవలసిన ఎరియర్స్ బకాయిలు ఇంతవరకు విడుదల కాలేదు. దీనిపై ఉద్యోగ సంఘాలు, పెన్షనర్ల సంఘాలు ప్రభుత్వంతో పలు దఫాలుగా జరిపిన చర్చలు కొలికి వచ్చినట్టు తెలుస్తోంది. ఈ బకాయిలను ఒకే విడతలో లేదా దశల వారీగా తక్షణమే విడుదల చేయాలని తీవ్రమైన ఒత్తిడి ఉంది. ఈ బకాయిలు అందితే వృద్ధాప్యంలో ఆర్థికంగా కొంత ఊరట లభిస్తుందని పెన్షనర్లు ఆశిస్తున్నారు. కరువు భత్యం, డిఏ బకాయిల విడుదల. పెరుగుతున్న నిత్యావసర ధరలు, ద్రవ్యోల్బణం నేపథ్యంలో ఉద్యోగ పెన్షనర్ల జీవన ప్రమాణాలను కాపాడటంలో డిఏ కీలక పాత్ర పోషిస్తుంది. అయితే గత కొంతకాలంగా రాష్ట్ర ప్రభుత్వ డిఏలను సకాలంలో ప్రకటించిన డిఏలను బకాయిలను కూడా ప్రకటించిన డిఏలకు బకాయిలను విడుదల చేయకపోవడము సకాలంలో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. సుమారు 6 డిఏలకు సంబంధించి బకాయిలు పెండింగ్లో ఉన్నాయని, వీటిని వెంటనే విడుదల చేయాలని ఉద్యోగ పెన్షనర్ల సంఘాలు ఈ మేరకు డిమాండ్ చేస్తున్నాయి. ఈ బకాయిల చెల్లింపు వారి కొనుగోలు శక్తిని పెంచి ఆర్థిక వ్యవస్థను కూడా బలోపేతమిస్తుంది. మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు మరియు ఈహెచ్ఎస్ పటిష్టీకరణ. ముఖ్యంగా పెన్షనర్లకు వృద్ధాప్యంలో వైద్య ఖర్చులు పెను భారంగా మారుతున్నాయి. ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ఈహెచ్ఎస్ ద్వారా నాణ్యమైన క్యాష్లెస్ వైద్య సేవలు అందకపోవడం అనేక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్లో ఈ పథకం నుండి వైదొలగడము, ఇటువంటి సమస్యలతో వారు సతమతమవుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో సొంత డబ్బులు ఖర్చు చేసి వైద్యం చేయించుకున్న ఆ మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు నెలల, సంవత్సరాల తరబడి పెండింగ్లో ఉంటున్నాయి. ఏపీ జేఏసీ సహా అనేక సంఘాలు ఈ సమస్య తీవ్రతను ప్రభుత్వానికి నివేదించాయి. తక్షణమే పెండింగ్ బిల్లులను క్లియర్ చేసి ఈహెచ్ఎస్ పథకాన్ని పటిష్టం చేయాలని, అన్ని నెట్వర్క్ హాస్పిటల్స్లో వైద్య సేవలు అందేలా చూడాలని వారు కోరుతున్నారు. ఏపీ జేఏసీ మరియు ఇతర ఉద్యోగ సంఘాల క్రియాశీలత. ఏపీ జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు గారు వీరు కృషి చేస్తున్నారు. రాష్ట్రంలో సుమారు 4 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు అంతే సంఖ్యలో ఉన్నటువంటి పెన్షనర్ల తరపున ప్రభుత్వానికి తమ బాణీని బలంగా వినిపిస్తున్నారు. పెన్షనర్ల హక్కులు, వారి న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ప్రతి ముందడుగు వేస్తారని, అవసరమైతే క్షేత్రస్థాయి పోరాటాలకు కూడా సిద్ధమవుతారని వారు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్థిక శాఖ ఉన్నత అధికారులతో పలుమార్లు సమావేశమై సమస్యల తీవ్రతను వివరిస్తూ వినతి పత్రాలు సమర్పించారు. వారి నుండి సానుకూల స్పందన వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పెన్షనర్ల దీర్ఘకాలిక పెండింగ్ డిమాండ్లు ప్రభుత్వ పరిశీలనలో. 11వ పిఆర్సీ సత్వర చెల్లింపు. ఇది తక్షణ ప్రాధాన్యత కలిగినటువంటి అంశము. కుటుంబ పెన్షన్ సౌకర్యం విస్తరణ. పెన్షనర్ మరణాంతరం వారి జీవిత భాగస్వామి లేదా నిబంధనల ప్రకారంగా అర్హులైన విడాకులు పొందిన లేదా అవివాహిత కుమార్తెలకు పూర్తిస్థాయి కుటుంబ పెన్షన్ మంజూరు చేయాలనేది మానవతా దృక్పథంతో కూడిన ముఖ్యమైన డిమాండ్. ఈ డిమాండ్ను పరిశీలించాలని అయితే డిమాండ్. ఇక మెడికల్ బిల్లుల పరిష్కారము. ఈహెచ్ఎస్ సమర్థవంతమైన అమలు. పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలి.
సో ఈహెచ్ఎస్లో లోపాలను సవరించి నాణ్యమైన వైద్య సేవలు అందేలా చూడాలి. క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ పునరుద్ధరణ, అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ 70, 75, 80 ఏళ్ళు దాటిన పెన్షనర్లకు అదనంగా ఇచ్చే అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ను ఈ యొక్క శాతాలను గతంలో తగ్గించినట్టు ఆరోపణలు ఉన్నాయి. సో పాత పద్ధతిలోనే పూర్తి ప్రయోజనాలను పునరుద్ధరించాలని, తద్వారా వయోభారంతో ఉన్న వారికి మరింత ఆర్థిక భరోసా కల్పించాలని వారు కోరుతున్నారు. ఐదోది, నెల నెల 1వ తేదీ పెన్షన్. జీతాలు, పెన్షన్లు ప్రతి నెల 1వ తేదీన క్రమం తప్పకుండా జమ అయ్యేలాగా చూడాలి అనేది మరో ముఖ్యమైన డిమాండ్. ప్రభుత్వానికి విజ్ఞప్తి మరియు భవిష్యత్ అంచనాలు. రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఉద్యోగ పెన్షనర్ల సంఘాలు ఇప్పటికే తమ సమస్యలను సమగ్రంగా వివరిస్తూ లేఖలు రాశాయి. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని, ఉద్యోగ పెన్షనర్ల సంక్షేమానికి పెద్ద పీట వేయాలని కోరుతున్నాయి. ప్రభుత్వం ఈ ఆర్థిక అంశాలపై లోతుగా అధ్యయనం చేసి సానుకూల నిర్ణయాలు తీసుకుంటుందనే బలమైన విశ్వాసం ఉద్యోగ పెన్షనర్ల వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు తమ అర్జిత హక్కుల కోసం, న్యాయమైన ప్రయోజనాల కోసం ఎదురుచూస్తున్నారు. 11వ పీఆర్సీ బకాయిలు, డిఏ బకాయిలు, మెడికల్ బిల్లుల చెల్లింపులపై ప్రభుత్వం త్వరితగతిన స్పందించి వారికి ఉపశమనం కల్పిస్తుందనైతే ఆశిద్దాము. ఈ నిర్ణయాలు కేవలం ఆర్థిక ప్రయోజనాలే కాకుండా ప్రభుత్వానికి, ఉద్యోగ వ్యవస్థకు మధ్య ఉన్న సత్సంబంధాలను బలోపేతం చేస్తాయి. ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్ వర్గాల్లో నూతన ఆశలు. పెండింగ్ బకాయిలపై ప్రభుత్వ సానుకూల స్పందనకై ఎదురు చూపులు. సో దీనిపైన అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.